హోళగుంద మండలంలో శుక్రవారం వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమం ఘనంగా జరిగింది. మండలంలోని దేవాలయాలు, మంటపాలలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి రాత్రివేళ భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలతో భక్తులను అలరించారు. మూడవ రోజు నిమజ్జన కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేవమ్మ అవ్వ దేవాలయం వద్ద యువకులు సింహంపై నిలబెట్టిన ఏకదంత వినాయకునికి ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా భక్తుల సహకారంతో అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. బాల వినాయక మిత్రమండలి, నీలకంఠేశ్వర స్వామిపేట, బసవేశ్వర స్వామి, భోగేశ్వర స్వామి, దక్షిణామూర్తి దేవాలయాలతో పాటు బడిగేరి, ఎస్సీ కాలనీ, జంగాలి కాలనీ, శ్రీరామ్ నగర్ ప్రాంతాలలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాలను ఊరేగింపుగా తుంగభద్ర దిగువ కాలువ వద్ద నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా యువకులు తప్పెట్ల మేళంతో డీజే బాణాసంచా కాలుస్తూ వేషధారణలతో గణపతి బప్ప మోరియా అంటూ ఉత్సాహంగా చిందులేశారు. ప్రశాంత వాతావరణంలో కార్యక్రమం జరిగేందుకు పత్తికొండ డీఎస్పీ బావిగడ్డ వెంకటరామయ్య ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలూరి సీఐ రవిశంకర్ రెడ్డి, హోళగుంద ఎస్ఐ దిలీప్ కుమార్ ఊరేగింపును పర్యవేక్షించారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, గ్రామ పంచాయతీ ప్రతినిధులు, యువకులు, భక్తులు భారీగా పాల్గొన్నారు. హోళగుంద మేజర్ గ్రామ పంచాయతీ యందు గౌరవనీయులు సర్పంచ్ చలవదరంగం అధ్యక్షతన ఈరోజు మనకు వినాయక నిమజ్జనం, ఎందుకంటే బుధవారం ఇక్కడ వినాయక చవితి జరిగింది. ఈరోజు మూడవ రోజు ప్రతి ఏటలాగా ఇక్కడ మూడవ రోజు నిమజ్జనం కూడా ఇక్కడ జరుగుతుంది. అంటే నిన్నటి నుంచే పంచాయతీ వారు అయితేనేమి, అయిన తర్వాత పోలీస్ శాఖ వారు అయితేనేమి, రెవెన్యూ సిబ్బంది కూడా నిన్నటి నుంచే మొత్తం బారికేడ్లు అయితే రూట్ మ్యాప్ చూసుకున్నాం. మొత్తం అనేక ఇక్కడ మన పంచాయతీ తరఫున చెప్పాలంటే వీధిన అక్కడ శానిటైజేషన్ చేసుకుని అంత పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నాం. భారీ లైటింగ్, అయిన తర్వాత బారికేడ్లు, రోపియాను, అయిన తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ కూడా మన అయిన తర్వాత మెడికల్ ఆఫీసర్ నుంచి ఏఎన్ఎంలో, ఎమ్మెల్యేలు అందరూ పాల్గొన్నాము. అందుకోసం ప్రజలు కూడా భక్తాదులకు తెలియజేయడం ఏమనగా, నేను కార్యదర్శి తరఫున ఇది ఒక పండుగ లాంటిది కాబట్టి ఎంతమంది వచ్చినారో చిన్నపిల్లలు, ఎందుకంటే ప్రభావం ఎక్కడుంది కాబట్టి దయచేసి జాగ్రత్తగా చూసుకుని కర్రలు వెళ్ళాలని నేను సూచిస్తున్నాం. ఎందుకంటే ఇది పండుగ అనేది పండుగలాగా చూసుకోవాలి. ఎందుకంటే ఇది నీటి ప్రభావం చాలా రాత్రిపూట కాబట్టి వాళ్ళ పిల్లలు ఒకసారి కూడా జాగ్రత్త చూసుకుని ఇంటికి వెళ్ళాలని నేను తెలియజేస్తున్నాను. మొత్తం అందరూ ఇక్కడ పోలీస్ శాఖ సిబ్బంది అయితేనేమి, మెడికల్ ఆఫీసర్, అయిన తర్వాత వచ్చేసి రెవెన్యూ సిబ్బంది, అందరూ పంచాయతీ సిబ్బంది అందరూ ఈరోజు ప్రజలు వాళ్ళు తిరిగి స్వచ్ఛందంగా వెళ్ళాలని అంటే ఒకే ధ్యేయంతో ఒకే కాన్సెప్ట్తో పనిచేస్తున్నాం. ప్రజలందరూ సహకరించాలని నేను తెలియజేస్తున్నాను. అందరికీ వినాయక చవితి నిమజ్జనం శుభాకాంక్షలని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.